బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11కి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూసైతే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే రెడీ అయిపోయి చేస్తున్నాను. ఏంటా అనుకుంటున్నారు కదా, రంజాన్ ఫుడ్ స్ట్రీట్ కి అయితే వెళ్తున్నాము. నాకు తెలిసి ఆల్మోస్ట్ స్ట్రీట్ సిటీస్ లోనే కాదు, ఈ మధ్య రంజాన్ అంటే మాక్సిమం మన ఉన్న దగ్గరలో ఎక్కడో ఒక చోట ఫుడ్ ఫెస్టివల్స్, ఫుడ్ స్ట్రీట్స్ ఇలాంటివి అన్ని కూడా పెడతా ఉంటారు కదా, హలీం కోసం అని, లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్, కబాబ్స్ లాంటివి. ఇక్కడ కూడా మేము ఉంటుంది బెంగళూరులో. సో బెంగళూరులో లార్జెస్ట్ ఫుడ్ స్ట్రీట్ అంట. ఐ డోంట్ నో ఇండియాస్ లార్జెస్ట్, బెంగళూరుస్ లార్జెస్ట్ అనేది, బట్ కోరమంగళలో ఉంది. అక్కడ 100+ స్టాల్స్ అవన్నీ ఉన్నాయంట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఫుడ్ కూడా బాగుంటది. ఒకసారి అయినా విజిట్ చేయాలి అని అన్నారు. లాస్ట్ ఇయర్ అయితే మోక్షజ్ఞ ఇంకా చిన్న పిల్లవాడు కదా, మిస్ అయిపోయాను. సో ఈ ఇయర్ అయితే వెళ్దామని డిసైడ్ అయిపోయాము. సో ఇప్పుడైతే ఫుడ్ స్ట్రీట్ కి వెళ్ళిపోయి అక్కడ ఏమేమి బాగున్నాయి, ఎలా తినొచ్చు, ఏంటి అనేది అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. కమ్. వీక్ డే వచ్చాము మేము, ట్యూస్డే. అప్పుడే చాలా మంది జనాలు ఉన్నారు. అండ్ ఇంకా వీకెండ్ వచ్చి ఉంటే ఇంకేమైపోయేదో అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది అనమాట. చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు, తోసుకొని నడవాల్సి వస్తుంది. అలా జనాలే ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే అదొక రోడ్ అనమాట. సో వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. సో ఇంకా చూసుకోండి ఎలా ఉండుంటుంది అనేది. ఈ 1 month మాత్రమే ఈ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఉండడం వల్ల రష్ అయితే ఎక్కువగానే ఉంది. సో ఎవరైనా వెళ్తారు అనుకుంటే కనుక అది దృష్టిలో ఉంచుకొని వెళ్ళండి. పిల్లలతో అయితే కొంచెం ఇబ్బంది పడతారు. మేము కూడా ఒకళ్ళం చాక్లెట్ని ఎంజాయ్ చేస్తూ అట్లా ఉంటే, ఇంకొకళ్ళేమో పర్చేస్ చేయడం, పేమెంట్ చేయడం, తీసుకురావడం, వీడియోస్ తీసుకోవడం, అట్లాగా షేర్ చేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే వచ్చాం కదా, రష్గా ఉండడం చూసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం దేనికి, అసలు లేట్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి తినాలి అంటే అని చెప్పి. సో మీరు పిల్లలతో వస్తే కనుక ఒకసారి చూసుకొని అయితే రండి. మోక్షజ్ఞ కూడా ఇవన్నీ చూసి ఎక్సైట్ అయిపోయాడు. ఇంతమంది జనాల్లోకి తీసుకురావడం మేమైతే ఫస్ట్ టైం అనమాట. సో తను కూడా అడ్జస్ట్ అయ్యి బాగానే ఎక్స్ప్లోర్ చేశాడు. మేమైతే ఫస్ట్ ఇలాగా స్వీట్ స్టాల్కి వచ్చేసాము. మా హస్బెండ్కి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ స్వీట్ దగ్గరే ఆగారు. ఇక్కడ ఇది పూరి ఉంటుంది కదా, మలై పూరి లాగా మనకి. సో అది అనుకొని మేము ఆగాము, కానీ అది కాదు. తీసుకొని టేస్ట్ చేసిన తర్వాత తెలిసింది, జస్ట్ ఒక స్వీట్గా కూడా లేదు చెప్పాలంటే. ఒక పాల మీద మీగడ వేసి అలాగ ఒక సాఫ్ట్ టెక్స్చర్ లాగా అనిపించింది. సో తనకైతే నచ్చలేదు. నేనంత స్వీట్ తినను కాబట్టి ఎలాగో అయిపోయింది. అండ్ మోక్షజ్ఞ కోసం అయితే మ్యాంగో జ్యూస్ తీసుకున్నాం. పక్కనే కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఇంకా అవే కావాలని అడుగుతున్నాడు. ఇంకా ఇదైతే నాకు తెలిసి ప్యారిస్లో ఉందనుకుంటా, ఇలాగ చాక్లెట్ ఫౌంటైన్ విత్ స్ట్రాబెర్రీస్. ఇఫ్ నాట్ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడో ఇలాగ ఫేమస్. అండ్ పెట్రోలింగ్ కూడా బాగుంది. మేము 2 hours పైన 2.5 hours అలా ఉన్నట్టున్నాం. ఈలోపే ఒక 3 times పోలీస్ వాళ్ళైతే అలా పెట్రోలింగ్ చేశారు. సో భయం అయితే అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇది స్ట్రీట్ ఫుడ్ అనుకున్న దీనికి కూడా మెనూస్ ఉన్నాయన్నమాట. మెనూ కార్డ్స్ అలా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఎవ్రీ స్టాల్కి ఒక్కొక్క కంట్రీ నేమ్ కూడా ఇచ్చారు. అంటే ఇరానియన్, పర్షియన్, హైదరాబాద్ ఇట్లా ఏదో ఒక నేమ్ అలాగ కూడా పెట్టారు. సో అవన్నీ నిజమో కాదో తెలియదు, కానీ ఒక నేమ్ అయితే ఇచ్చారనమాట. అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ కబాబ్స్ అలాగా అన్నీ దొరుకుతున్నాయి. అంటే మనకి ఏమంటారు, కబాబ్సే కాకుండా షీర్ కుర్మా అని, లేకపోతే ఐస్ క్రీమ్స్, చాక్లెట్ ఫౌంటైన్స్, స్ట్రాబెర్రీస్, ఫ్రూట్స్, పిల్లలకి సంబంధించినవి, అండ్ ఫలూడాస్ అలాంటి అన్నీ కూడా దొరుకుతున్నాయి. సో వాట్ నాట్ అంతా ఉంది. ఈవెన్ బిర్యానీ కూడా దొరుకుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ మనం అన్నీ కూడా ట్రై చేయొచ్చు. బట్ నాకైతే టేస్ట్ యావరేజ్గా అనిపించింది. అంటే చాలా సూపర్గా ఉంది అనిపించలేదు, అండ్ అసలు బాగోకుండా లేదు, బాగున్నాయి. అండ్ ఇక్కడ బ్రో అసలు ఏం దొరుకుతున్నాయో తెలుసా, ఇక్కడ చికెన్, మటన్, ప్రాన్స్ ఇవే కాదు, ఇవి కాకుండా ఇంకేం ఉంటాయి అని అనుకున్నాను నేను స్ట్రీట్ ఫుడ్ అనగానే. కానీ నా ఊహలకి అస్సలు అందలేదన్నమాట. చికెన్, మటన్, ప్రాన్స్, క్రాబ్స్, ఫిష్ ఇవి మాత్రమే కాదు, ఇక్కడ క్యామెల్ దొరుకుతుంది, డక్ దొరుకుతుంది, ర్యాబిట్ దొరుకుతుంది. అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అరేబియన్ కంట్రీస్ అలాంటి వైపు నేను క్యామెల్ విన్నాను, ర్యాబిట్ కూడా విన్నాను. అయితే ఇక్కడ డక్
డక్ అంట, అసలు డక్ నేను అసలు ఎప్పుడు వినలేదు, డక్ మాంసం ఏంటి బ్రో అసలు, నాకైతే దిమ్మ తిరిగిపోయింది విన్న తర్వాత. వాళ్ళు ట్రై చేయండి మేడం ట్రై చేయండి అంటుంటే అమ్మ నాకు వద్దు, నేను క్రాబ్స్ ఇంతవరకు టేస్ట్ చేయలేదు, అవి చూడగానే నాకెందుకో భయం వేస్తుంది. అందరూ మస్ట్ ట్రై, వీటన్నిటికంటే క్రాబ్స్ చాలా బాగుంటుంది అంటారు, బట్ నాకు అవి చూడగానే భయం వేస్తుంది, అందుకని నేను క్రాబ్స్ ఎప్పుడు ట్రై చేయలేదు. నేను తినేదల్లా చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవి మాత్రమే. సో ఇంకా ఇక్కడ విన్న తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒకటి చికెన్ ప్లాటర్ అంట తీసుకున్నాము, ఇదైతే 500. యావరేజ్ టేస్ట్ అలా ఉన్నప్పటికీ స్ట్రీట్ ఫుడ్ మనం అంతవరకే ఎక్స్పెక్ట్ చేయగలం టేస్ట్. బట్ ఇక్కడ ఇది నేను తింటున్న దీని నేమ్ అయితే నాకు తెలియదు, కానీ ఇదైతే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ ఈ బ్లూ బెలూన్ ఎవరు అనుకుంటున్నారా, మోక్షజ్ఞ అనమాట. ఇక్కడ కూడా పిల్లలకి సంబంధించినవి అసలు వదిలిపెట్టలేదు, ఎక్కడికి వెళ్ళినా ఇదేంటి అసలు బెలూన్స్ కానీ పిల్లలకి సంబంధించిన టాయ్స్ కానీ అసలు మామూలుగా లేదు. సో ఇక్కడ కూడా మా వాడికి షాపింగ్ చేయాల్సి వచ్చింది బెలూన్స్, దీనికి లైటింగ్ అదంతా ఉంది, మా వాడు అది ఇరక్కొట్టేశాడు కూడా. నాట్ జస్ట్ 5 minutes కూడా లేదు అసలు, ఇరక్కొట్టేసి దాంతో ఆడుకున్నాడు. అండ్ ఒక టైంలో అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి చెయ్యి గట్టిగా వదిలేసుకొని అలా పట్టుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఆ బెలూన్ని ఫాలో అవుతూ 2 minutesలో క్యాచ్ చేసాము, లేకపోతే ఏమైపోయేవాడో, వాడెక్కడ ఉండేవాడో మేము ఎక్కడ ఉండేవాళ్ళము ఈ టైంకి. అసలు అట్లా వెళ్ళిపోయాడు అనమాట. వాడు ఎక్సైట్మెంట్తో వెళ్ళిపోవాలి, పరిగెట్టుకుంటే వెళ్ళిపోవాలి జనాల్లో, ఆ టైప్లో అయిపోయింది. అండ్ మేము తిన్న తర్వాతే అలా పరిగెట్టాడు అనమాట, వాడిని పట్టుకున్నాము. టాయ్స్ షాప్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో పిల్లల్ని తీసుకొని వెళ్తే దీనికి కూడా ప్రిపేర్ అవ్వండి. చూడండి ఎన్ని క్యారెక్టర్స్ అంట, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఈ షాప్ దగ్గర కూడా ఒక స్టాప్ అయ్యింది మాది. సో ఇక్కడ నుంచి వచ్చి మేము హలీం కోసం అని వెళ్ళాము. నాకేమనిపించిందంటే స్ట్రీట్ ఫుడ్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో అలానే ఉంది, బట్ ప్రైస్ అయితే ఓవర్గా అనిపించింది. అండ్ ఇక్కడంట అల్ కరీం రంజాన్ సంథింగ్ ఈ షాప్లో తీసుకున్నాము హలీం. అసలు నేను నా ఓన్ ఒపీనియన్ అనమాట, ఇక్కడైతే తీసుకోమాకండి అస్సలు. మేము 2 times హలీం ట్రై చేసాము ఈ ఫుడ్ స్ట్రీట్లోనే, 2 అస్సలు డిజాస్టర్, అసలు నచ్చలేదు హలీంకి. నేను ఇంతకుముందు ఫ్రేజర్ టౌన్లో అక్కడ కూడా ఫుడ్ స్ట్రీట్ పెడతారు, అక్కడ ట్రై చేశాను అనమాట, అసలు సూపర్గా ఉంది. అక్కడ ఓన్లీ హైదరాబాద్ హలీం అని పెట్టి ఓన్లీ చికెన్ హలీం, మటన్ హలీం మాత్రమే పెట్టారు. అక్కడ ట్రై చేశాను, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ వెళ్ళాను, ఈ ఇయర్ వెళ్ళడం కుదురుతుందో లేదో తెలియదు, ఇక్కడికి వచ్చాం కాబట్టి. అండ్ ఇక్కడైతే హలీం 2 బాగాలేదు. ఇంకొకటి అయితే మేము పేరు కూడా చూడలేదు అనమాట, స్టాల్ పేరు అంటే నాకు గుర్తులేదు, మా హస్బెండ్ చూసి తీసుకొని వచ్చారు. 2 చోట్ల అస్సలు బాగాలేదు. సో హలీం అయితే మీరు చూస్ చేసుకోండి అన్నీ ఒకసారి చూసి. నా ఒపీనియన్ అయితే అది, మా ఇద్దరికి నచ్చలేదు. ఒక చోట అయితే స్పైసెస్ ఎక్కువైపోయి బాగా మంటగా ఉంది, అది తినలేక పాడేసాము. ఇంకొక చోట అయితే అసలు చాలా చప్పగాను అసలు ఏం ఫ్లేవర్లెస్గా అనిపించింది. సో 2 కూడా మాకు 300 వేశాడు. అండ్ ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. అంటే బయట మనం ఏదైనా టూరిస్ట్ స్పాట్స్ కానీ అట్లా వెళ్ళినప్పుడు కబాబ్స్ అక్కడ కూడా మనం తింటాం, అట్లా ఉంటుంది కదా, అక్కడ ఒక ప్రైస్ ఉంటుంది, మనకేంటంటే అదే ఓవర్ ప్రైస్ అనుకుంటే ఇక్కడ దానికి ట్రిపుల్ ఒక 10 times అట్లా ఉందన్నమాట. అంటే ఒక ప్లేట్ వచ్చి 200 అట్లా కూడా. సో నా ఒపీనియన్ అది. అండ్ ఇంకా కబాబ్స్, ఆ హలీం డిజాస్టర్ తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అనిపించి ఇక్కడికి వచ్చాము. మీరు చూస్తున్నారు కదా ఐస్ కోలా అనమాట. ఇది మనం చిన్నప్పుడు చాలా వరకు తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఇది చాలా మందికి ఇష్టం. అండ్ అంతమందికే ఇష్టం ఉండదు కూడా. సో నేను ఇష్టం ఉండని కేటగిరీలో ఉంటే మా హస్బెండ్ ఏమో ఇష్టమైన కేటగిరీ అనమాట. సో నాకెందుకో ఈ ఐస్ కోలా నచ్చదు, బట్ తనకంటే ఇష్టం అంట. సో ఇది ఒక్కటే మాకు కనిపించింది ఐస్ కోలా, అదైతే ఇంకా ఇక్కడ ఈ ఐస్ కోలా స్టాల్ అయితే లేదు. సో ఈయన దగ్గర తీసుకున్నాము. అది చూడడానికి అన్ని రెడ్డే వేశాడు అని అనుకున్నాం, తర్వాత తీస్తే తెలిసింది అసలు అది రెడ్లో లేదు, ఎల్లో, బ్లూ, పర్పుల్ కలర్స్లో ఉన్నాయి. సో నేను అన్నాను
తీసుకున్నాను, ఇది దేనికి వేరేది ఏదైనా తీసుకుందామంటే నేను తీసుకొని తింటా అని చెప్పి మా హస్బెండ్ అయితే ట్రై చేశారు. బట్ నాకైతే ఇది ఎందుకో నచ్చదు. మీరు ఇష్టమైన కేటగిరీనా లేకపోతే ఇష్టం లేని కేటగిరీనా నాకు ఒకసారి కామెంట్స్లో అయితే చెప్పండి. ఇక్కడ తిని బాగుంది యాక్చువల్గా అని చెప్పి మా హస్బెండ్ నేను వద్దు అన్నా కూడా నాకు ఇచ్చారు. సో నేను కూడా టేస్ట్ చేశాను. ఎస్, బాగానే ఉంది. సో బాగానే ఉంది ఏంటి అంటారా, నాకు నచ్చదు కాబట్టి నాకు బాగానే ఉంది. మా హస్బెండ్కి అయితే ఇష్టం కాబట్టి ఓకే, తను ఎంజాయ్ చేశారు. ఇష్టం అంటే బాగా ఇష్టం కాదు, ఓకే తను తింటారనమాట. తనకి నచ్చి తినే వాటిల్లో అది కూడా ఒకటి. అండ్ ఈ ఐస్ క్రీమ్, ఇది చాక్లెట్ ఫౌంటైన్స్ ఎవ్రీవేర్ మీరు చాలా చోట్ల చూస్తూ ఉంటారు. అండ్ ఈ మిల్క్ షేక్స్ కానీ ఇట్లాంటి అన్ని స్వీట్స్, చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి. అండ్ అసలు నాకు తెలియని స్వీట్స్ కూడా చాలా ఉన్నాయి. జ్యూసెస్ కానీ షర్బత్స్ కానీ అన్నీ. ఇంకా ఫైనల్గా మేము అక్కడ ఐస్ క్రీమ్ తినలేదు కదా, ఇక్కడికి వచ్చాము. మోక్షజ్ఞ ఇలాగా టర్కిష్ ఐస్ క్రీమ్ అనమాట. ఎలా రియాక్ట్ అవుతాడా అని అనుకున్నాం కానీ అస్సలు చాలా మంచి స్పోర్టివ్గా రియాక్ట్ అయ్యాడు. అసలు తను అలసిపోలేదు, గివప్ చేయలేదు. ఆయనే ఇంకా గివప్ చేయట్లేదని చెప్పి లాస్ట్కి ఇచ్చేశాడు. ఓవర్ 5 to 7 minutes దాకా ఆడాడనమాట. నవ్వుతూ ఆడుతూనే ఉన్నాడు. ఆయన కూడా వన్ ఆఫ్ ద రేరెస్ట్ కిడ్స్. చాలామంది ఇలాగ స్పోర్టివ్గా ఉండరని కాంప్లిమెంట్ చేసి మరీ ఇచ్చారు. ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. లేట్ అయిపోయింది, అసలుకే టైర్డ్ అయిపోయాము బాగా. బెలూన్స్ లో ఏముంటదో కానీ ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బెలూన్స్ మాత్రం కొనుక్కుంటాడు. మొన్నేమో షాపింగ్ లో ఇది కొనుక్కున్నాడు, ఇప్పుడేమో ఫుడ్ స్ట్రీట్ లో ఇది కొనుక్కున్నాడు. ఈ 2 బెలూన్స్ మరి ఎన్ని రోజులు ఉంటాయో అయితే తెలియదు. మాక్సిమం అసలు 1 day కూడా ఉండవు, కానీ ఎన్ని రోజులు ఉన్నాయంటే గ్రేట్. చాలా టైర్డ్ అయిపోయాము. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా, ఆల్మోస్ట్ 12 అవుతుంది. మోక్షజ్ఞ అయితే కార్లోనే నిద్రపోయాడు. మేము కూడా చాలా టైర్డ్ గా ఉన్నాం అనమాట. సో ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా మంది మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా నేను రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సరేనా, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి, బాయ్.